యాసంగి వేరుశనగకు అనువైనటువంటి రకాల గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా వేరుశనగ గురించి చెప్పుకున్నట్లయితే మనకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఈ పంట అనేది సాగులో ఉంది. మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మనకి ఈ పంట అనేది సాగులో ఉంది. అందులో సింహభాగం అంటే 70 నుంచి 80% వరకు దక్షిణ తెలంగాణ మండలంలోనే ఈ పంట ఎక్కువ మొత్తంలో సాగులో ఉంది. ఈ వేరుశనగ పంట యాసంగి కాలంలో సాగు చేసుకోవడానికి అనువైన రకాలు ఏంటి, ఆ రకాల్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ రోజు చర్చించుకుందాం. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే సిఫార్సు చేసినటువంటి రకాలని, అదేవిధంగా వారి నేలలకు వారి ప్రాంతానికి అనువైనటువంటి రకాలని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఒకే రకాన్ని రిపీటెడ్ గా మనం కల్టివేట్ చేసినట్లయితే గనక నేల ద్వారా విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి వేరుశనగలో రకాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా TCGS 1694, దీనిలో విశిష్ట అనే రకం అంటాము. ఇది తిరుపతి పరిశోధనా స్థానం నుంచి 2022వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. ఈ రకం ఆల్రెడీ మన తెలంగాణ రైతుల పొలాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు అంటే ఇది కొద్ది మేర ఆకుమచ్చ తెగుల్ని, అదేవిధంగా కుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది. మరియు గింజ నాణ్యత విషయానికి వచ్చినట్లయితే K6 ని పోలి ఉంటుంది. అంటే మనకి మంచి రుచి, అదేవిధంగా లేత గులాబీ రంగుగా కలిగి ఉండి మంచి నాణ్యమైనటువంటి విత్తనంగా ఉంటుంది. కాబట్టి ఇది రైతుల పొలాల్లో చాలా ఎక్కువ మొత్తంలో సాగులోకి వచ్చింది. రకం విషయానికి వచ్చినట్లయితే ఇది దాదాపు 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి ఉండి ఒక ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. ఇక గిర్నర్ 5 అనేటువంటి రకము భారతీయ వేరుశనగ పరిశోధన సంస్థ నుంచి 2020వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. ఇది కూడా దాదాపు 110 నుంచి 115 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి మనకి ఎకరానికి ఒక 12 నుంచి 13 క్వింటాల దిగుబడి అనేది లభిస్తుంది. నూనె శాతం కనుక పరిశీలించినట్లయితే దీనిలో అత్యధికంగా 53% నూనె అనేది కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకి ఆవశ్యకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, కొవ్వు ఆమ్లాలు అంటాము, ఓలిక్ యాసిడ్ మరియు లినోలిక్ యాసిడ్ ఈ రకంలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి హృదయ సంబంధిత వ్యాధులకు తట్టుకోవడానికి ఎమైనో యాసిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ రకం కూడా మనకి ప్రాచుర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరొక ముఖ్యమైన రకము GJG 32. ఇది మన జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2018వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. దీని యొక్క పంట కాలము 108 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది. మనకి కాయ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 8 నుంచి 9 క్వింటాల వరకు ఒక ఎకరానికి లభిస్తుంది. నూనె శాతం గింజలో దాదాపు 50% వరకు ఉంటుంది. ముఖ్య లక్షణాలు కనుక గమనించినట్లయితే ఇది గులాబీ రంగు గింజను కలిగి ఉంటుంది. అదేవిధంగా తుప్పు మరియు కాండం కుళ్ళు తెగుల్ని కొద్దిమేర తట్టుకుంటుంది. మరొక ముఖ్యమైనటువంటి వెరైటీ ఏదంటే కదిరి 6. ఇదే K6 గా ప్రాచుర్యంలో ఉంది. ఇది ఎక్కువ మొత్తంలో తెలంగాణలో సాగుతున్నటువంటి వేరుశనగ రకము. ఇది 2005వ సంవత్సరంలో మనకి కదిరి పరిశోధనా స్థానం నుంచి విడుదలవ్వడం జరిగింది. మనకి ఈ కాయ యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే 10 నుంచి 12 క్వింటాల వరకు ఒక ఎకరానికి ఉంటుంది. ఈ రకాన్ని మనం సులువుగా గుర్తుపెట్టవచ్చు. ఎందుకంటే లేత ఆకుపచ్చ రంగు ఆకులు వెడల్పుగా ఉంటాయి. అదేవిధంగా మనకి కాయను కనుక పరిశీలించినట్లయితే దీనికి 2 కాయల మధ్య ఉన్నటువంటి నొక్కు గాని మరియు ఆ కాయల చివర ఉన్నటువంటి ముక్కు గాని చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఈ 2 లక్షణాలను బట్టి ఈ K6 కాయని మనం సులువుగా గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా గింజ కూడా గులాబీ రంగులో ఉండి మంచి రుచిని కలిగి ఉంటుంది. అందువల్లనే మనకి రైతులలో కానీ మార్కెటింగ్ పరంగా కానీ ఈ వెరైటీ చాలా అనుకూలంగా ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి వెరైటీ వచ్చేసి జగిత్యాలపల్లి. ఇది JCG 2141. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2019వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. దీని యొక్క పంట కాలము మనకి 110 నుంచి 115 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 12 నుంచి దాదాపు 14 క్వింటాలు ఒక ఎకరానికి అనేది లభిస్తుంది. మనకి ఈ ఆకులు వచ్చేసి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మనకి కాయల మధ్య గింజల మధ్య మధ్యస్థ నొక్కుని కలిగి ఉంటుంది. ఈ రకము తుక్క ఆకుమచ్చ మరియు తుప్పు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మరొక ముఖ్యమైనటువంటి రకము కదిరి లేపాక్షి K1812 రకము. ఇది మనకి కదిరి పరిశోధనా స్థానం నుంచి 2020వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలతో పోలిస్తే అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది. మనకి దాదాపు ఒక ఎకరానికి 14 క్వింటాల వరకు మనకి దిగుబడి అనేది లభిస్తుంది.
ముదురు ఆకుపచ్చ రంగు ఆకులు కలిగి ఉండి మరియు గింజలు మరియు గులాబీ రంగులో ఉంటాయి. ముఖ్య లక్షణాలు గనక పరిశీలించినట్లయితే ఇవి తిక్క ఆకుమచ్చ తెగుల్ని, వైరస్ తెగుల్ని, అదేవిధంగా రసం పీల్చే పురుగుల ఉధృతిని మనకి తట్టుకునే రకము. కొద్దిగా వెట్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మంచి దిగుబడి, అంటే సుమారు ఒక 6 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. మనకి కదిరి నుంచే మరొక వెరైటీ కదిరి 9 అనేటువంటి వెరైటీ, ఇది 2009వ సంవత్సరంలో విడుదలవడం జరిగింది. ఇది కూడా మనకి 110 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. మనకి ఈ ఈ రకము నీటి ఎద్దడిని మరియు ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకరానికి దాదాపు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. మనకి K6 తర్వాత అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి వెరైటీ TAG24, దీన్నే TAG24 అంటాము. ఇది పాత వెరైటీ అయినప్పటికీ కూడా ఉన్న అన్ని వెరైటీల్లో, అన్ని రకాల్లో కల్లా అత్యంత తొందరగా కోతకు వచ్చేటువంటి రకము. దాదాపు 95 నుంచి 100 రోజుల్లో మనకి పంట అనేది పూర్తవుతుంది. ఇది పొట్టి రకము మరియు స్వల్పకాలిక రకము. దీని యొక్క గింజలు కూడా లేత గులాబీ రంగులో ఉండి మంచి రుచిని కలిగి ఉంటాయి. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి అనేది లభిస్తుంది. రైతు సోదరులు కోరుకున్నటువంటి రకాల్లో మేలైన రకాన్ని ఎంచుకొని మంచి సాగు పద్ధతులు పాటించినట్లయితే అత్యధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు సరైన రకాన్ని ఎంచుకున్న తర్వాత ఆ యొక్క విత్తనానికి విత్తన శుద్ధి చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకు అంటే ఇది పంట తర్వాత దశల్లో వివిధ చీడపీడల బారి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. అందులో ముఖ్యంగా మనకి వేరుశనగలో కుళ్ళు తెగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. కాండం కుళ్ళు కానివ్వండి, మొదలు కుళ్ళు కానివ్వండి, ఈ తెగుళ్ళు గనక మనము ఎక్కువగా గమనించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో 1 గ్రాము టెబుకొనజోలు లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే వైరస్ వల్ల సోకేటువంటి కాండం కుళ్ళు తెగులు గనక గమనించినట్లయితే ముందుగానే విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి కీటకనాశినితో మనకి 1 మిల్లీలీటర్ మనకి 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా వేరుశనగ పంటను కనుక పండిస్తున్నట్లయితే రైజోబియం కల్చర్, ఎందుకంటే ఇది పప్పు జాతికి చెందినటువంటి పంట కాబట్టి ఈ రైజోబియం ఏం చేస్తుంది అంటే వేరు బొడిపల్లో నిక్షిప్తమయ్యి మనకి వాతావరణంలో నత్రజనిని నేలలో స్థిరీకరించి పంట ఎదుగుదలకు అనేది దోహదపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక 200 గ్రాములు రైజోబియం కల్చర్ ని 1 ఎకరానికి సరిపడా విత్తనానికి పట్టించినట్లయితే మొక్క ఎదుగుదల బాగుండి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఈ రసాయన మందులే కాకుండా జీవ శిలీంద్రనాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడితో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దానికి గాను 1 కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కుళ్ళు తెగుళ్ళు కానివ్వండి, మచ్చ తెగుళ్ళు కానివ్వండి, వాటిని కొద్దిమేర అరికట్టవచ్చు. మరి ఎంత విత్తన మోతాదు తీసుకోవాలి అని అన్నప్పుడు దాదాపు ఒక 70 నుంచి 80 కిలోల వేరుశనగ గింజ అనేది 1 ఎకరానికి అవసరం అవుతుంది. అంటే 120 నుంచి 100 నుంచి 120 కిలోల మనకి కాయ అనేది 1 ఎకరానికి సరిపోతుంది. యాసంగిలో విత్తుకోవాలి అనుకున్నప్పుడు సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలలు మంచి అనుకూలము. ఈ కాలాల్లో మనము యాసంగి వేరుశనగని సాగు చేసుకోవచ్చు. మనకి నాగడి సాలలో కానివ్వండి లేదా మనకి సీడ్ డ్రిల్ ద్వారా కూడా విత్తనాన్ని మనం విత్తుకోవచ్చు. కాకపోతే విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వరుసల మధ్య 22.5 సెంటీమీటర్, అంటే 1 ఫీట్ కంటే కొంచెం తక్కువ దూరం పెట్టుకోవాలి. అదేవిధంగా మొక్కల మధ్య, వరుసల్లోని మొక్కల మధ్య ఒక 10 సెంటీమీటర్ల ఎడం కనుక పెట్టుకున్నట్లయితే మనకి మంచి మొక్కల సాంద్రత అనేది వచ్చి దిగుబడి కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి తర్వాత పోషక యాజమాన్యం కూడా వేరుశనగలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది నూనె గింజ పంట కాబట్టి మనకి సల్ఫర్ అనేది, గంధకం అనేది చాలా అవసరము. నూనె గింజల్లో మనకి ఆయిల్ కంటెంట్ పెరగడానికి, నూనె శాతం పెరగడానికి, అదేవిధంగా గింజ బాగా కట్టడానికి కూడా ఈ పోషకం అనేది దోహదపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఒక ఎకరానికి మన 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, 18 కిలోల యూరియాని తప్పనిసరిగా మనము వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి పైపాటుగా కూడా పూత దశలో ఒక 10 నుంచి 15 కిలోల యూరియాని వేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లు గంధకం కోసం అని చెప్పేసి మనము జిప్సమ్ ని మనకి మొక్క యొక్క 40 నుంచి 45 రోజుల దశలు, అంటే ఊడలు దిగేటువంటి సమయంలో మనకి ఒక 200 కిలోలు 1 ఎకరానికి జిప్సమ్ ని మనము అందించినట్లయితే మనకి ఊడలు సరిగ్గా దిగి మనకి గింజలు కూడా కట్టి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే
విత్తిన 24 గంటల లోపు డైక్లోసులం అనేటువంటి కలుపునాశిని 12.4 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసినట్లయితే మనం తొలి 20 రోజుల వరకు కలుపుని సమర్థవంతంగా నివారించిన వాళ్ళం అవుతాము. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత ఒకవేళ గనక మనకి గడ్డి జాతి కలుపు గనక ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలోపాప్ ఇథైల్ అనేటువంటి మందుని ఎకరానికి 40 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వెడల్పాకు మరియు గడ్డి జాతి రెండు కూడా ఉన్నట్లయితే కలుపు ఇమజితపర్ ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా ఇమాజానాక్స్ ప్లస్ ఇమజితపర్ 40 గ్రాములు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే యాసంగిలో నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం విత్తేటప్పుడే నేలలో సరైన తేమ ఉండేటట్టు చూసుకున్నట్లయితే మొలక కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనకి విత్తినప్పుడు నీటిని అందించిన తర్వాత 20 నుంచి 25 రోజుల వరకు మళ్ళీ నీటి తడిని ఇవ్వకూడదు. అప్పుడు అంటే 20 నుంచి 20 రోజుల తర్వాత కనుక మొదటి నీటి తడిని ఇచ్చినట్లయితే పూత అనేది ఒకేసారి వచ్చి మనకి బూడలు కూడా సరిగ్గా దిగి మనకి ఎక్కువ దిగుబడి అటువంటి వచ్చే అవకాశం ఉంది. మనకి పంట పూత టైంలో కూడా ఒక 3 నుంచి 4 రోజుల ముందు ఒక తడిని ఇచ్చుకున్నట్లయితే మనము ఆ మొక్కలు పీకడానికి మరియు గింజలు నేల లోపల ఉండిపోకుండా చూసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంకా సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే వేరుశనగలో అనేక రకాల పురుగులు మనకి దిగుబడిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకుకడత పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాని నివారణకు క్లోరిపైరిపాస్ ఒక ఎకరానికి 500 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. యాసంగిలో వేరుశనగ సాగు చేసే సందర్భంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు దాదాపుగా ఆకుల అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చి మొక్కని ఎదగనీయకుండా గిరిసబారేలాగా చేసి దిగుబడిని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పురుగుల నివారణకు థయోమిథాక్సమ్ 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి పురుగు వేరుశనగ రైతుల్ని ఇబ్బంది పెట్టేది పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగుని మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవచ్చు. అందులో ముఖ్యంగా మొదటిది ఒక ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతి ఏ మేరకు ఉంది అనేది ఒక అవగాహనకు రావచ్చు. అదేవిధంగా ఎర్ర పంటలుగా పొలం చుట్టూ ఆరుదాలు గాని పొద్దుతిరుగుడు గాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఒక తొలి దశలో గనక పురుగు ఉధృతిని గమనించినట్లయితే 5% వేప కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనకి నవల్యూరా 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం విషపు ఎరను కూడా ఉపయోగించి ఈ పొగాకు లద్దె పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి వేరుశనగలో కుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులో మొదలు కుళ్ళు తెగులు ఇదేంటంటే పంట తొలి దశల్లో కాండం పైన మనకి నల్లటి శిలీంద్ర బీజాల్లాగా ఏర్పడి మొత్తం మొక్క అనేది గిడసబారి ఎండిపోయేలాగా చేస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల దగ్గర మనము కార్బన్డజిమ్ మ్యాంకోజిమ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని నేల బాగా తడిచేలాగా పోసుకోవాలి. అదేవిధంగా తిక్క ఆకుమచ్చ తెగులు మనకి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వచ్చేటువంటి తెగులు. ఈ తెగులు మనకి 30 రోజుల్లోపు వస్తుంది. ఈ తెగులు మనకి గమనించకపోయినట్లయితే మనకి మొక్క మొత్తం ఎండిపోయి అసలు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దీని నివారణకు క్లోరోథాల్మిల్ 400 గ్రాములు లేదా టెబుకొనజోల్ 200 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక వేరుకుళ్ళు తెగులు మరొక ముఖ్యమైనటువంటి తెగులు మనకి వేరుశనగలో. ఇది ఏంటంటే తల్లి వేరు కుళ్ళిపోయేలా చేస్తుంది. తర్వాత ఆ తల్లి వేరు నలుపు రంగులోకి మారిపోయి మొక్క అనేది కంప్లీట్ గా చనిపోతుంది. దీని నివారణకు మనకి కార్బన్డజిమ్ 1 గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని మొక్క మొదలు తరిచేలాగా పోసుకోవాలి. అదేవిధంగా కాండం కుళ్ళు తెగులు కూడా ఇది నేల పై భాగంలో ఉన్న కాండం పైన తెల్లటి బూజులాగా ఏర్పడి మనకి మొక్క అనేది చనిపోయేలాగా చేస్తుంది. కాబట్టి దీని నివారణకు 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మొదల దగ్గర పిచికారీ చేసుకోవాలి. వివిధ రకాల చీడపీడలను సమర్థవంతంగా మరియు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవడం ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మనకి పంట కోతకి కూడా మనకి కూలీల ఖర్చు నివారించుకోవడం కోసం గ్రౌండ్ నట్ డిగ్గర్ అనేటువంటి యంత్రము అందుబాటులో ఉంది. ఇది దాదాపు 1 గంట సమయంలోనే 1 ఎకరం పొలంలో మనం కోతలు చేపట్టుకోవచ్చు ఈ యంత్రాన్ని ఉపయోగించి. తర్వాత
వెట్ ప్యాడ్ గానీ, డ్రై ప్యాడ్ గానీ థ్రెషర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ థ్రెషర్ల సహాయంతో మొక్క నుంచి కాయలను వేరు చేసుకోవచ్చు. అలా వేరు చేసినటువంటి కాయల్ని దాదాపు 8-9% తేమ వచ్చే విధంగా ఎండలో ఆరబెట్టి మనం నిల్వ చేసుకున్నట్లయితే మనకి కాయ అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకి దాదాపు యాసంగిలో వేరుశనగ ద్వారా ఒక 10 నుంచి 12 క్వింటాల దిగుబడి అనేది ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంటుంది.